కానీ ఈ చెవుతో వింటున్నాం, ఆ చెవుతో వదిలేస్తున్నాం. అట్టయితే కష్టం. ఏదైనా క్రీస్తు విషయమైన ఒక నింద వచ్చింది అనుకో, దేవుడు నమ్ముకున్న కాడి నుంచి కష్టాలేను, దేవుడు నమ్ముకున్న కాడి నుంచి శ్రమలేను, యేసుని నమ్ముకున్న కాడి నుంచి ఈ నిందలన్నీ ఒకదాని తర్వాత వస్తున్నాయి. ఈ ప్రార్థన పోయినా ఒకటే మానేయటమే బెటర్. అట్టయితే మానేస్తా, దేవునికి దూరం అయిపోతావు. ఎందుకంటే నువ్వు వింటున్నావు కానీ ఆచరించటం వల్ల. హల్లెలూయా. పక్కతో చెప్పండి, పేరుకు వాక్యాన్ని విని విడిచిపెట్టేస్తున్నావా, దాని ప్రకారమే సరి చేసుకుంటున్నావా? ఆయన అంటున్నాడు, నీకు విశ్రాంతి లేదా? నా వద్దకు రా, నా కాడి ఎత్తుకో, దీన మనసు కలిగిన వాడను, నేను సాత్వికుని అని నువ్వు నేర్చుకో, నువ్వు కాడి కిందే ఉండు. హల్లెలూయా. కాడి కిందనే ఉంటే ఆయన ఏం చేస్తాడు? ఆయన ఎక్కడ ఉంటే అక్కడికి తీసుకెళ్తాడు. నేను ఆమేన్. నువ్వు అడవిలో ఉన్నావా, చేలో ఉన్నావా, రోడ్డు మీద ఉన్నావా, ఇంటి దగ్గర ఉన్నావా, నువ్వు ఎక్కడుంటే యేసయ్య నీ ఎనికేడితే ఉంటాడు. హల్లెలూయా. అయితే నువ్వు ఆయన కాడి కిందే ఉండాలి. ఆయన అంటున్నాడు, నా కాడి సులువైనది, భారమైంది కాదు, తేలికైంది. హల్లెలూయా. ఎందుకంటే బరువంతా బరాయించేది ఆయనే. హల్లెలూయా. కాబట్టి దేవుడు కోరుకుంటుంది, ఆయన కాడి ఎత్తుకొని, ఆయన దీన మనస్సు కలిగిన వాడు. అలాంటి దీన మనస్సు మనకు కావాలి. ఎలాంటి దీనుడు? దీనుడై ఆయన గాడిద పిల్ల ఎక్కి వస్తా ఉన్నాడు. హల్లెలూయా. దీనుడై వదకు తేబడిన గొర్రె పిల్ల వల్లే ఎట్టన్నాడంట? గయ్యై తక్కదాడేదా? మౌనంగా ఉన్నాడు. పక్కతో చెప్పండి, వందనాలు. నువ్వు గొర్రె పిల్లవా, కుక్క పిల్లవా? ఏమన్నారు? నేను ఇంత కుక్క పిల్లని, నన్ను కడుపు మండేటట్టు అంటే అప్పుడు కుక్క పిల్ల అవతారం ఎత్తుతా, కానీ నన్ను అనకుండా నేను ఎందుకు అంటాను? నేను ఒకరి జోలి పోను, నా జోలి పోతే ఊరుకోను. కోపం మరీగా ఫుల్గా కోపం వచ్చినప్పుడు కుక్క పిల్ల అవతారం ఎత్తి గై గైన అరుస్తా. కాసేపు కానీ నాకు తర్వాత ఇంకేమంటాం, తర్వాత అంతా నేను గొర్రె పిల్లనే. హల్లెలూయా. పక్క వాళ్ళకి చెప్పండి, అప్పుడప్పుడు అవతారాలు మార్చగాదు. సినిమా కాదు, ఇది డ్రామా కాదు, నిజ జీవితం. నువ్వు ఎక్కడున్నా గొర్రె పిల్లవి, గొర్రె పిల్లలాగానే ఉండాలి. హల్లెలూయా. అందుకే యేసయ్య అంటున్నాడు, నేను దీన మనసు కలిగిన వాడిని. హల్లెలూయా. దీనంగా ఉన్నాడు. ఎవరి మీద తగదాళ్ళ పోట్లాడాల. ఆయన అంటున్నాడు, నేను సాత్వికుడిని, సాధుగుణం కలిగిన వాడిని. హల్లెలూయా. కాబట్టి యేసయ్యని నేర్చుకొని, యేసయ్యని వెంబడించి, యేసయ్య దగ్గర నేర్చుకుంటూ సాధుగుణం కలిగిన వారమై, దీన మనసు కలిగిన వారమై ఆయన కాడి కిందే ఉందాం. ఆయన్ని వెంబడించుతూ ఉందాం. ఆయన చెప్పింది చెప్పినట్టు చేద్దాం. ఆయనకి ఇష్టం లేనిది వదిలేసేద్దాం. ఆయనకి ఇష్టమైంది, ఆయనకి కొన్నిసార్లు ఆయన కష్టకాలంలోకి తీసుకెళ్ళిపోతాడు, ఎక్కడికో తీసుకెళ్తాడు. ఎక్కడ తీసుకెళ్తాడయ్యా సీను? దేవుడు ఒకసారి ఎక్కడికో తీసుకెళ్తాడు. ఎక్కడ తీసుకెళ్తాడు? సావా బ్రతకాల, ఏం అర్థం కాదు. అక్కడ తీసుకెళ్ళి అక్కడ పెడితే, ఇదేంటి ప్రభు, నేనేం తప్పు చేశా? హల్లెలూయా. ఏ పాపం ఎరగని యేసయ్యని 4 కోట్లకు తీసుకెళ్ళాడు. హల్లెలూయా. 4 చోట్ల తీర్పులు నిలబెట్టారు. ఏం పాపం చేశాడు? లేదు. 4 దిక్కుల ఆయనకి వచ్చిన తీర్పు ఏంటి? ఈయనలో ఏ పాపం మాకు కనపడలేదు. హల్లెలూయా. మరి ఎందుకు తీసుకెళ్ళారు కోట్లకి? ఒక చోట కాదు, 4 చోట్ల 4 కోట్లకు తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టారు, దోషిగా నిలబెట్టారు. అయ్యో నేనేం తప్పు చేయలేదు కదా, నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారు? ఏమ్మా బాధపడ్డా? హల్లెలూయా.
ఫీల్ అయ్యాడా? అవమానంగా బాధపడ్డాడా? లేదు. అయ్యో పాపం ఎరగని యేసుకి భుజాన సిలువ పెట్టి మోసుకుని ముందుకు పద అని కొడతా ఉన్నాడు. పడిపోతున్నాడు. పైకి లేవదీసి మళ్ళీ సిలువ భుజానేసి పద అంటున్నారు, కొడతా ఉన్నారు. పక్కన స్త్రీలందరూ వెంబడిస్తున్నారు. సంగతి అంతా చూసి ఏడుస్తూ ఉన్నారు. ఆయన పెడుతున్న బాధ హింస చూసి ఏడుస్తూ ఉంటే యేసయ్య వెనక్కి తిరిగి ఒక్క మాట అన్నాడు. ఏమన్నాడు? అమ్మలారా, మీరందరూ నా కోసం ఏడుతున్నారు. నాకు అర్థమైంది, నాకు తెలుసు. నా కోసం కాదు మీరు ఏడవాల్సింది. ఎవరి కోసం ఏడాలంట? మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏడ్చే వాళ్ళనేమో ఏడవద్దన్నాడు. ఎంత శ్రమ పెట్టినా సహించాడు, ఓర్చుకున్నాడు. సాగు కొడుతుంటే మరణానికి అప్పగించుకున్నాడు. కానీ కొట్టు వారికి తన శంపను అప్పగించేశాడు. గడ్డం పేరుకు వారికి ముఖం సాటి ఇలా కొట్టండి తిట్టండి అని అప్పగించుకున్నాడు. కానీ సాత్వికుడు, దీన మనసు కలిగిన వాడు ఏం చేసే నన్ను కొడుతున్నారు అన్నాడా? అయ్యా ఎక్కడైనా నన్ను ఎందుకు కొడుతున్నారు మీరు? నేనేం తప్పు చేస్తే మీరు నన్ను చంపేస్తున్నారు అన్నాడా? లేదు. అదే మనస్సు మనకు రావాలి. కొన్నిసార్లు అన్యాయంగా నింద మోపుతారు, కొన్నిసార్లు అనవసరంగా నిన్ను బాధ పెట్టే మాటలు అంటారు. హల్లెలూయా. దేవుని కోసం నిందలైనను, శ్రమలైనను, కరువైనను, ఖడ్గమైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైన అంటే ఇవన్నీ వస్తాయి. ఆయన అంటున్నారు, ఇది ఏది కూడా క్రీస్తు ప్రేమలో నుంచి ఏది నన్ను వేరు చెయ్యజాలదు. అంటే యేసయ్యని శ్రమలన్నిటికంటే ఎక్కువ ప్రేమించాడు ఆయన. ఆమేన్. మనకు కూడా యేసు మీద ప్రేమ ఉంటే యేసయ్య కోసం ఏదైనా వచ్చుకుంటాం, ఏదైనా సహిస్తాం. ఎన్ని వస్తాయని ముందే ప్రభు చెప్పాడు. కాబట్టి నా నామం పేరిట జనులు మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు, అబద్ధంగా చెడ్డ మాటలన్నీ అంటారు, వస్తాయి. అయినా సరే ఓర్చుకోండి. నేను సాత్వికుడు, నేను దీన మనసు కలిగిన వాడిని. నాలాగా మీరు కూడా ఓర్చుకోండి, సిలువ సహించండి, నా కాడి మీ మీద ఎత్తుకోండి. ఇప్పుడు దాకా సైతాను కాడి కింద ఉన్నాం. కాదు కాదు, ప్రభు అంటున్నాడు, మీకు విశ్రాంతి రావాలంటే నా కాడి ఎత్తుకోండి. కాడి ఎత్తుకున్నారంటే కదలటానికి లేదు, ఇక ఆయన కంట్రోల్లోనే ఉంటాం. హల్లెలూయా. రెండెత్తులు ఒకే ఊరు పోవాలే కానీ ఒక పొలం ఒక ఎత్తు వెళ్ళి దున్నితే ఇంకొక ఎత్తు ఇంకొక పొలం వెళ్ళటానికి కుదరదు. ఎందుకంటే కాడి చేత కట్టబడి ఉన్న ఎత్తులు ఇవి. అట్లాగే యేసు యొక్క కాడి ఎత్తుకుంటున్నామంటే యేసుతో మనం కట్టబడ్డాం, బంధించబడ్డాం. ఆయన మాట చొప్పున, ఆయన ఆజ్ఞ చొప్పున, ఆయన ఆలోచన చొప్పునే ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికే వెళ్ళాలి. ఆయన ఎటు వెళ్తుంటే అట్టే వెళ్ళాలి. మనం ఏది రూటుకు పోవటానికి కుదరదు. హల్లెలూయా. నీవు నీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన దేవుని సొత్తు. పక్కకు చెప్పండి. నీ ఇష్టం ఇక లేదు, నా ఇష్టం ఇంకా జరగదు. యేసయ్య కాడి ఎత్తుకున్న మనమంతా యేసయ్య ఇష్ట ప్రకారమే జీవించాలి. ఆ కాడి కిందే కదిలాడకుండా ఉండు. ఆయన ఉన్న చోట మనల్ని కూడా ఉంచుతాడు. పరలోకం వెళ్ళేదాకా జాగ్రత్తగా భక్తిలో నిలకడగా ఉన్నాం. ఆ రకంగా దేవుడు మనల్ని బలపరిచి నడిపించుదురుగాక. అందరు లేచి నిలబడదాం.